మమ్మల్ని చంపమని మాకు ప్రమాణము చెయ్యండి అన్నారు. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయాన్ని రాసుకొని తర్వాత చదవండి. ఏమండి, మమ్మల్ని చంపమని ప్రమాణము చెయ్యండి అన్నప్పుడు ఇశ్రాయేలీయులు అనుకున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు కనుక ప్రమాణము చేద్దామని మిమ్మల్ని చంపమని ప్రమాణం చేశారు. ఈ గిబియోనీలు ఏమైనా చేతకాని వారా? ఈ గిబియోనీలు ఎవరైనా తెలివితేటలు లేనివారా అంటే యెహోషువ గ్రంథం 10:2లో గిబియోను ముఖ్యమైన పట్టణమై ఉండెను, అది ఆయి కంటే గొప్పది, అక్కడున్న మనుషులు శూరులు అని రాయబడింది. అంటే వారు బలవంతులు. కానీ ఎంత బలవంతులైనా ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేమని, ఇశ్రాయేలీయుల దేవుని ముందు ఆగలేమని వారు గ్రహించుకోగలిగారు. ఎందుకంటే యెహోషువతో దేవుడు చెప్పాడు, యెహోషువ, మోషేకి తోడై ఉన్నట్లు నేను మీకు తోడై ఉంటాను, నీ ముందు ఏ మనుషుడు నిలబడలేడు అని ఖచ్చితంగా దేవుడు యెహోషువతో చెప్పాడు. ఇశ్రాయేలీయులంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. అందుకే అంటాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా చేత రక్షింపబడిన నిన్ను పోలిన వాడెవడు. సముద్రమే ఆగలేక పాయలైపోయింది ఆయన ప్రజల ముందు. ఏమండి, యోర్దాను వెనకకు పరిగెట్టింది, ఎర్రికో గోడలు కూలిపోయినాయి ఆయన ప్రజల ముందు. కనుక ప్రియులారా, ఆయన రక్షించినటువంటి రక్తంలో కడగబడిన మనం ధన్యులు బట. మన దేవుడు గొప్పవాడన్న సంగతి అన్యజనులకు తెలుసు, కానీ మనకు మాత్రం తెలియట్లేదు. మందిరానికి వస్తాం, వెళ్ళిపోతాం, దిక్కుమాలలో పెడతాం మొక్కాలు. ఏమండి, మా అంత దౌర్భాగ్యం లేరు, మా అంత దరిద్రులు లేరున్నట్టుగా పెడతారు మొక్కాలు. సృష్టికర్త అయిన దేవుని కలిగి ఉన్నందుకు మేము ధన్యులమని నవ్వుతూ దేవుని వాక్యాన్ని వినలేరు ఈరోజు. ఏమండి, రహాబ్ అనే వేశ్య వేగులు వారితో చెప్పిన మాట ఏంటో తెలుసా? మీ దేవుడు ఎర్ర సముద్రం దగ్గర ఆయన చేసిన కార్యాలు వింటుంటే మా గుండెలు కరిగిపోయినాయి అని సాక్ష్యం ఇచ్చింది. కనుక వీళ్ళు సూర్యులే, వీళ్ళ బలవంతులే, కానీ దేవుని ప్రజల ముందు మేము ఆగలేమని వాళ్ళు వచ్చి రాజీ పడినట్లు